హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈ సిస్టంలో ప్రాబ్లం ఏంటంటే ఆన్ అవ్వట్లేదు. సిపియూ ఆన్ అవుతుంది కానీ డిస్ప్లే అనేది మానిటర్లో రావట్లేదు. సో మీకు ఒకసారి ఆన్ చేసి చూపెడతా చూడండి ప్రాబ్లం. మనం సిపియూ ఆన్ చేసాము, అయితే డిస్ప్లే అనేది మనకు రావట్లేదు. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు సిస్టమ్ని ఎలా రిపేర్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపెడతాను. సో డిస్ప్లే అయితే రావట్లేదు. సో మనం ముందు సిపియూని విప్పుదాము, విప్పి లోపల మీకు చూపెడతాను. సో లోపల ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని మనం సరి చేసుకుందాం. సో చూడండి ఫ్రెండ్స్, లోపల ఇలా ఉంది. సో లోపల చూస్తే మీకు ప్రాసెసర్ ఏదైతే కూలింగ్ ఫ్యాన్ ఉందో దాన్ని ఒకసారి తీద్దాం. మనం కూలింగ్ ఫ్యాన్ లోపల చూడడానికి చాలా చెత్త కనబడుతుంది. అలాగే ర్యామ్, ఈ రెండు చెక్ చేసుకోవాలి. సో చూడండి, ఫ్యాన్ కింద చూడండి ఇంత డస్ట్ ఉంది. సో వీటి వల్ల ఏంటంటే సిస్టమ్ అనేది ప్రాబ్లం అవుతుంది. సో అలాగే కూలింగ్ పేస్ట్ కూడా ఎండిపోయింది అనమాట. సో వీటి వల్ల కూడా సిస్టమ్ అనేది ఆన్ అవ్వట్లేదు. సో ఇలాంటి ప్రాబ్లం ఉంది కాబట్టి ర్యామ్ బాగానే ఉంది. సో మనం ఏం చేస్తామంటే ఇది క్లీన్ చేద్దాం. ప్రాసెసర్ ఏదైతే ఫ్యాన్ ఉందో అది ప్లస్ మదర్ బోర్డ్లో ఎంత డస్ట్ కనబడుతుంది కదా, ఇదంతా క్లీన్ చేద్దాం. అలాగే ప్రాసెసర్ని కూడా ఒకసారి తీసి చూద్దాం. తీసే ముందు ఒకసారి మన బోర్డ్ని క్లీన్ చేసుకుందాం. సో మీకు క్లీన్ చేసి చూపెడతా చూడండి. బోర్డ్ని క్లీన్ చేసేసాం మనం బ్లూయర్తో కానీ క్లాత్తో కానీ. సో మొత్తం క్లీన్ చేసేసి చేసాం. సో ఇలాంటప్పుడు మనం ప్రాసెసర్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే అక్కడ కూడా ప్రాబ్లం ఉండొచ్చు. సో లోపల చూడండి ఫ్రెండ్స్, లోపలైతే నాకైతే ఏం ప్రాబ్లం కనబడట్లేదు. సో లోపల ఎలాంటి ఇష్యూ లేదు. సో మనం తిరిగి ప్రాసెసర్ని లోపల పెట్టేసి మనం ఫిట్ చేసి ఒకసారి ట్రై చేద్దాం. సో తిరిగి ఫిట్ చేసేద్దాం మన ప్రాసెసర్ని. సో చూడండి ఫ్రెండ్స్, మనం పెట్టేసినాము. అలాగే సో మనం ఒకసారి ప్రాసెసర్ తీసి పెట్టాము, అన్నీ ఓకే చెక్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనము ప్రాసెసర్ ఫ్యాన్ని ఫిట్ చేసేసి ఒకసారి సిస్టమ్ ఆన్ అవుతుందో లేదా ఇప్పుడు చెక్ చేసుకుందాం. ఒకవేళ ఇప్పుడు ఆన్ అయిందనుకో ప్రాబ్లం లేదు, ఇప్పుడు కూడా ఆన్ అవ్వకపోతే మనం ఇంకో ప్రాసెసర్లో ట్రై చేద్దాం. సో ప్రజెంట్ అయితే ఆన్ చేసి చూపెడతా చూడండి. సో కనెక్షన్ అయితే ఇచ్చేసినాము. లోపల ప్రాసెసర్ ఫ్యాన్ అన్ని కూలింగ్ ఫ్యాన్ అన్నీ ఫిట్ చేసేసాము. సో ర్యామ్ కూడా పెట్టేసాము మనము. సో ఇప్పుడు మనము సిస్టమ్ని ఆన్ చేద్దాం. చేసిన తర్వాత డిస్ప్లే వస్తుందా లేదా చెక్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, సిపియూ ఆన్ చేసాము, లోపల పవర్ సప్లై వచ్చింది, డిస్ప్లే చూడండి డిస్ప్లే కూడా వచ్చేసింది. సో ఇది ఫ్రెండ్స్, ఎప్పుడైనా సార్ మన సిస్టమ్ ఆన్ అవ్వట్లేదు అంటే ఆన్ అయ్యి కూడా డిస్ప్లే రావట్లేదు అంటే ఇలా మీరు ట్రై చేసుకుంటే మీ సిస్టమ్ అనేది మంచిగా అయిపోతుంది అన్నమాట. సో వీటికి మనం షాప్కి వెళ్ళాలని అవసరం లేదు, మన ఇంటికాడనే చేసుకోవచ్చు. సో మన డిస్ప్లే వచ్చేసింది, ఇక మనం వర్క్ చేసుకోవడానికి సిస్టమ్ రెడీ అయిపోయింది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, డిస్ప్లే కూడా వచ్చేసింది. సో ఇలా ఎప్పుడైనా సరే మీ సిస్టమ్ ఆన్ అవ్వట్లేదు, ఇలాంటి ప్రాబ్లం వచ్చిందంటే మాత్రం మీరు చేసేస్తే మీ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.